ఆ, నమస్తే మేడం. నమస్తే. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 5వ తారీఖు శనివారము, ఆగస్టు నెల 2023 సంవత్సరము. ఆ, రమణ భాషణములు అనే గ్రంథం నుంచి లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ 126 వివరిస్తారు. 133వ ప్రశ్న. 133వ ప్రశ్నను చదివి వినిపిస్తూ వివరిస్తారు. అద్వైతంలో రెండు శాఖలు, దృష్టి సృష్టి అంటే సద్యో సృష్టి, సృష్టి దృష్టి అంటే క్రమ సృష్టి అనిట. తాంత్రిక అద్వైతము మరొకటి, అది మూఢాధారాల అంగీకరిస్తుంది. మూఢాచారాలేమోని జగత్తు జీవ ఈశ్వర, ప్రపంచము ఆత్మ దైవము. జగత్ అంటే ప్రపంచం, జీవం ఆత్మ, ఈశ్వరుడు అంటే దైవం. ఈ మూడు సత్యాలే, అంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు, ప్రపంచము ఆత్మ దైవము సత్యాలే. కానీ మూటిని కలిపినా అవి పూర్ణ సత్యం కాదు. సత్యం వాటిని మించి కూడా విస్తరించేది. తాంత్రికాద్వైతము అది. సత్యానికి అవధి లేదు. ఆధార సత్యాలు మూడు పరసత్యానికి వేరుగా నిలవలేవు. సత్యం సర్వవ్యాపి, అంటే చూసారా, ఈశ్వరుడు దైవము కూడా వీటిని మించి ఉన్నది అని చెప్తున్నారు. అది పూర్ణ సత్యం వాటిని మించి కూడా విస్తరించేది. తాంత్రిక అద్వైతం అది. సత్యానికి అవధి లేదు. ఆధార సత్యాలు మూడు పరసత్యానికి, పరమాత్మకు వేరుగా నిలవలేవు. సత్యం సర్వవ్యాపి, అది అందరూ ఒప్పుకొన్నదే. ఈశ్వరుడు జీవునిలో పర్వి ఉన్నాడు, అంటే వ్యాపించి ఉన్నాడు. కాబట్టి జీవుడు నిత్యుడు, అతని జ్ఞానం అపరిమితం. కానీ అది పరిమితమని వాని ఊహ. నిజంగా వాని జ్ఞానం అనంతం. దాని తలపాలము నిశ్శబ్దము. ఈ సత్యాన్ని ప్రకటించిన వారు దక్షిణామూర్తి. ఈ మూడాధారాలను చూస్తూనే ఉన్న అతనికి అవి మూడు సత్యాలే. అహంకరణకివి అనుషంగికాలు. నిజమే, దేవ విగ్రహ శిల్పాలను సూక్ష్మాతి సూక్ష్మాంశాలతో వారు వివరించారు. ఆ వర్ణన పరసత్యాన్ని నిర్దేశించినదే. కాకపోతే ఒక్కొక్క అంశానికి గల విశిష్ట సార్థక్యాన్ని వారు వివరించి ఉండరు. నీవే యోచించు. విగ్రహము ఒక ప్రతీక, సత్యము నామరూపాలకి అవ్వలేదు. శైవ సిద్ధాంతానికి వేదాంతానికి కూడా పరమగమ్యం ఆ సత్యమే. కాకుంటే అద్వైత వేదాంతానికి ఉత్తమోత్తమ ప్రవర్తకులు శ్రీ శంకర్లు దేవతా స్తుతులు అనరిస్తారా? తెలిసేవారట్లు చేశారండం స్పష్టమే. పృచ్ఛకుడు అంటే మరొకసారి చదవాలా? ఇక్కడ ఏంటన్నారంటేను, విగ్రహం ఒక ప్రతీక, అంటే ప్రతీక అంటే ఒక సింబల్. సత్యము నామరూపాలకు అవ్వలేదు. శైవ సిద్ధాంతానికి వేదాంతానికి కూడా పరమగమ్యం ఆ సత్యమే. కాకుంటే అద్వైత వేదాంతానికి ఉత్తమోత్తమ ప్రవర్తకులు శ్రీ శంకరులు దేవతాస్తుతులు అనరిస్తారా? తెలిసేవారట్లు చేశారనడం స్పష్టమే. బహాయి సాహిత్యం చదివిన తర్వాత శైవ సిద్ధాంత వేదాంతాదులలో నా నమ్మకం నళ్ళిపోయింది. నన్ను రక్షించండి. అంటే ఏమన్నారు? బహాయి సాహిత్యం అంటే మహర్షి ఆత్మ ఇప్పుడు ఇక్కడే ఉంది, దాన్ని తెలుసుకో, సుస్థిర పడతావు, అటుపై చలించవు. బహాయి మత అనుయాయులు ఒరుల తలపులను ఇట్లే పసిగట్టుతారు కావచ్చు, అది సాధ్యమే. నీ తలపులను ఇంకొకడు గుర్తించాడు. నీ మనస్సు తెలిసిన వాడొకడు ఉండవలే కదా. అనుభవించి తెలియవలసిన సత్యం అదే, అది నిశ్చయం. తర్వాత మహర్షి పృచ్ఛకుడు, అనుగ్రహం ఉంచవలే. అది ఎప్పుడు ఉంది, ఇచ్చేది కాదు. బహావుల్లా తదితరులు అవతారాలని అవునని కాదని తర్కమెందుకు? నిన్ను నీ వెరుగు, సర్వము సత్యమని నమ్ము. ఆయన కూడా సత్యమే అని గ్రహించు. ఆయన సత్యానికి వెలిగా నుండుటకు తావేది. నీ నమ్మకాలు మారవచ్చు, కానీ సత్యం ఎన్నటికీ మారదు. శైవ సిద్ధాంతంలోని పారమార్థిక సత్యం తెలుపుతారా?
మహర్షి వారి ఉపదేశాలను అనుసరించి చూడు, ఆ పైన సంశయాలుంటే అడుగు. ఆ ఉపదేశాలను అనుసరిస్తే నీవు మౌనాన్ని చేరుకుంటావు. అంతవరకే భేదాలు బాహ్య విషయాల్లోనే కనిపిస్తాయి. వారి ఆదేశాల ప్రకారం నడిస్తే భేదభావనలు నశిస్తాయి. రాజు కొడుకు కాకుంటే వానిని రాజపుత్రులు అనరు. అట్లే పూర్ణమైన దానినే పూర్ణము అంటారు. అంటే రాజుకి కొడుకు కాకపోతే వానిని రాజపుత్రులు అనరు. శిష్యరికం, ఉపదేశం, శరణాగతి లాంటి తంతులు అంతా బాహిరాలు. బాహిరాలంటే ఏంటి? బాహ్యమైనవి. ఆ విషయాలన్నిటికీ మూలాధారమైన సత్యాన్ని మరొక శ్రీ దక్షిణామూర్తి మౌనానికి అర్థమేమి? మహర్షి, యతులు పండితులు ఎన్నెన్నో వివరిస్తారు, నీకు నచ్చినదేదో గ్రహించు అన్నారు. చూసారా? ఇక్కడి వరకు మీకు అర్థమైందా? ఇది ఇంతవరకు అన్నమాట. అంటే శైవ సిద్ధాంతాల్లోని పారమార్థిక సత్యం తెలుపుతారా అంటే, ఆ ఉపదేశాలను అనుసరించి చూడు, ఆ పైన సంశయాలుంటే అడుగు. ఆ ఉపదేశాలను అనుసరిస్తే నీవు మౌనాన్ని చేరుకుంటావు. అంతవరకే భేదాలు బాహ్య విషయాల్లోనే కనిపిస్తాయి. వారి ఆదేశాల ప్రకారం నడిస్తే భేదభావనలు నశిస్తాయి. రాజు కొడుకు కాకుంటే వాడిని రాజపుత్రుడు అనరు. అట్లే పూర్ణమైన దానినే పూర్ణమంటారు. హృదయాన్ని గూర్చి ప్రశ్న. మహర్షి, ఆత్మను వెదకి అనుభూతి పొందవలె. హృదయం తన పని తాను చేసుకుంటుంది. దానికి ఎవరి జోక్యం అక్కర్లేదు. ఆత్మ అనుభవ స్థానం హృదయం. అది లోనున్నదా వెలుపలనా నిర్ణయించడం సాధ్యం కాదు. తమ తొలి ఆత్మానుభవ వేళలో భగవానును హృదయ స్పృహ ఉన్నదా? మహర్షి, ఆ తర్వాత ఆ విషయంగా ఉన్న పుస్తకాలను చూచి ఆ మాట వాడడం మొదలుపెట్టాను. ఆ మాటకు నా అనుభవానికి ముడిపెట్టి చూచాను. చూసారా? ఆ తర్వాత ఆ విషయంగా ఉన్న పుస్తకాలను చూచి ఆ మాట వాడటం మొదలుపెట్టాను. ఆ మాటకు నా అనుభూతికి ముడిపెట్టి చూచాను. థియాసఫీ సదస్సు నుండి 3 ఐరోపా స్త్రీలు వచ్చారు. ఈ సృష్టి క్రమము, దాని విధానము నిజంగా సరైనవేనా, కాక పెద్ద పొరపాట, ఏదో చేతనైన మేరకు ఎట్లో సర్దుకుని వదలవేయవలన? మహర్షి, విధానం నిజంగా మంచిదే. పొరపాట్లుంటే అవి మన మూలంగా ఉంటాయి. వానిని మనలో మనమే సరిపెట్టుకుంటే వ్యూహం అంత సౌష్ఠవంగా తయారవుతుంది. పృచ్ఛకుడు, దానికి ఏదైనా సూత్రం ఉన్నదా? నిద్రలోని మన చర్యలను వలె స్మృతికి కొనేనా చెప్పగలరా? సూత్రాలేమీ అక్కర్లేదు. సుఖంగా నిద్రించాననటం, నిద్రలో మరేమీ ఎరుగననటం అందరి అనుభవంలోనిదే. అప్పుడు దానికి వేరుగా ఏ అనుభూతి ఉండదు. వేరుగా ఏ అనుభూతి ఉండదు. పృచ్ఛకుడు, నాకు ఈ సమాధానం తృప్తిగా లేదు. నిద్రలో మనం గగనంలో విహరిస్తాం, కానీ అది జ్ఞప్తి ఉండదు. ఆ నక్షత్ర వీధి విహారాలు కలల తరంలోనివి, గాఢ నిద్రావస్థవి కావు. పృచ్ఛకుడు, ఈ ప్రపంచం దుఃఖానికి కారణమేమంటారు? దాన్ని నివారించడానికి సమష్టిగాను వ్యష్టిగాను మనం చేయగలిగే సాయమేమి? మహర్షి, సత్యాత్మను తెలుసుకో, అన్నీ చేసినట్లే. పృచ్ఛకుడు, మానవ సేవ మరింత హెచ్చుగా చేయవలె. అందుకే జ్ఞానాన్ని మరింతగా ఉద్దీప్తం చేయడమెట్లా? మహర్షి, మనకే మనం సాయపడలేనప్పుడు మిగిలింది భగవంతుని శరణాగతియే. అప్పుడే ప్రపంచంతో పాటు మన రక్షణ భారం కూడా ఆయనే వహిస్తాడు. పృచ్ఛకుడు, ఇంతకు గమ్యమేమంటారు? ఆత్మస్థితి. పృచ్ఛకుడు, ప్రతి ఒక్కరూ వాని నిర్ణీత గురువుని చేసుకునే ఉపాయం ఏదైనా ఉన్నదా? తీవ్ర ధ్యానానికి శక్తి ఉంది. తీవ్ర ధ్యానానికి. అర్థమైందా? ఇక్కడ కాపుదామా లేదా ఇంకొంచెం చదువుదామా? అంటే అద్వైతంలో సద్యో దృష్టి, క్రమ సృష్టి అని 2 సృష్టి దృష్టి అన్నారేంటో. తాంత్రిక అద్వైతం మరొకటి. అది మూఢ ఆధారాలను అంగీకరిస్తుంది. ఇదంతా ఒకటి.
అంటే దక్షిణామూర్తి మౌనానికి అర్థం ఏమంటే యతులు పండితులు ఎన్నెన్నో వివరిస్తారు, నీకు నచ్చినదేదో గ్రహించు అన్నారు. ఇంకొక ప్రశ్న కూడా చదివిద్దాము. డాక్టర్ జిహెచ్ మోస్ డచ్ యువకుడు కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్నాడు. అతను ప్రశ్నించాడు, గాఢ నిద్రలో లోని స్థితి సమాధి స్థితి సమం అనుకుంటాను, ఇది సరేనా? ఈ ప్రశ్న వేస్తున్నది మేల్కొన్న నేను, నిద్రలోని నేను కాదు. మేలుకొనే నీవా సమాధి సమస్థితి. మేలుకొనే నీవు ఆ సమాధి సమస్థితి. అంటే నిద్రాస్థితి అందగలిగితే ఏ సందేహాలు రావు. అర్థమైందా ఇది? అంటే నిద్రలో ఉన్న నేను ప్రశ్నించట్లేదు, మేల్కొన్న నీవే కదా సమాధి సమస్థితి. జాగ్రత్త నిద్రాస్థితిని అందగలిగితే, అంటే జాగ్రత్తలో ఉండి అటువంటి స్థితి, నిద్రాస్థితి అంటే నిద్రనే కాదు, అది అదే సమాధి అంటున్నారు. అప్పుడు నీకు సమాధి మెలకువలో సమాధి స్థితిని ఉండగలిగితే అది నిద్రాస్థితిలోనూ మిగిలి ఉంటుంది. అంటే ఆ నిద్రాస్థితిని ఉండగలిగితే నీ సందేహాలు రావు. సమాధి ప్రతివానికి సహజ స్థితి. మూడవస్థలకు అది సమానమైన ఆధారం. అది ఆత్మ. ఈ అవస్థలలోనిది కాదు, దానిలోనివి అవస్థలు. మెలకువలో సమాధి స్థితిని ఉండగలిగితే అది నిద్రాస్థితిలోనూ మిగిలి ఉంటుంది. జడము చేతనము అన్న భేదము మనోదశకు చెందింది. ఆత్మస్థితి దానికి పైది. అంటే అతను జీవాత్మ అంటే బౌద్ధుల అభిప్రాయాలు వేరు. సరళ అంటే కంటిన్యూస్, సరళమై తీగ సాగే సత్తు ఏది వారు లేదంటారు. అది సరి అయినా మరి హిందువులు జీవాత్మకు పునర్జన్మ ఉందంటారు. దీనికి సమన్వయం ఎట్లు? జీవాత్మని హిందూ సిద్ధాంత ప్రకారం అనేక జన్మలతోటి నిరంతర సత్తా అనుకోవలనా? కాదు, అది కేవలం సంస్కారాల మూటయేనా? మెంటల్ టెండెన్సీస్. మహర్షి సత్యాత్మ అవిరళం నిరుపహతం. జీవాత్మ దానికి క్రించు పునర్జన్మలున్నది దీనికి, అంటే అది తలపుల తరంలోది. ఆత్మస్థితి దానికి అతీతం. జీవాత్మ దానికి క్రించ్ అంటే కింద కావును. సత్యాత్మ అవిరళం నిరుపహతం. పునర్జన్మలున్నది దేనికి అంటే జీవాత్మ దానికి క్రించ్ అన్నారు కదా, అంటే అది తలపుల తరంలోది. ఆత్మస్థితి దానికి అతీతం. పునర్జన్మ రుజుమార్గంలో వచ్చేది కాదు, అది కృత్రిమ అంకురం, అంటే స్పూరియస్ అబ్సోర్ట్. అందుకే బౌద్ధులు దాన్ని నిరాకరిస్తారు. ఇప్పటి స్థితికి కారణము చిత్ జడముల కలయికయే. అంటే పునర్జన్మ రుజుమార్గంలో వచ్చేది కాదు, అది కృత్రిమాంకురం, అంటే స్పూరియస్ ఆఫ్ షూట్. అందుకే బౌద్ధులు దాన్ని నిరాకరిస్తారు. ఇప్పటి స్థితికి కారణం చిత్ జడముల కలయికయే. కఠినంగా ఉందా? అర్థమవుతుందా? ఏమైనా అర్థం, అక్కడైనా డౌట్ ఉంటే అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అదే అదే అంటే ఇప్పుడు జీవాత్మ అంటే ఇప్పుడు వాళ్ళు బౌద్ధులేమో జన్మ పరంపర లేదని అని అంటున్నారు, మనం ఉన్నది అని అంటున్నాము. అంటే ఇప్పుడు మనకు పరమాత్మ నుంచి ఉన్నదన్నా విడిపోయి ఒకసారి వినండి బుద్ధుడు గారు. మనం ఏంటంటే కంటిన్యూయేషన్ కోరుకుంటున్నాం. అంటే ఈ ఆత్మ కంటిన్యూ అవుతుంది అని ఒక భరోసా పెట్టుకున్నాం, అవునా? ఆ, దానివల్ల ఏమిటి అంటే మృత్యు తర్వాత కూడా నేను ఉంటాను అని మనిషి ఊహించుకుంటున్నాడు. దానివల్ల ఏమిటి లాభం అంటే అది కంటిన్యూ అవుతూ ఉంటే న్యూనెస్ రాదు. మీకు అంటే అర్థమైందా? ఇది అర్థమైంది మేడం. మరి అయితే
ఇక్కడ ఇది ఉన్నదా ఊహ. లేదా అన్నది కేవలంగా అతను అన్నట్టుగా అది తలపులకి సంబంధించిందే కదా. మరి తలపులకు సంబంధించిందంటే తలపులే కదా తలపులు జన్మను అంటే ఏంటి? పుట్టిస్తున్నాయి కదండి. ఆలోచనలకి, మనస్సుకి సంబంధించింది. ఏమంటారు? అదే ఇప్పుడు మనకి అదే కావాల్సింది అదే అదే కదా నిజంగా మేడం. ఉన్నాదే అన్నారనుకోండి, నిజంగా లేదే, మనకి ఏమిటి సంబంధం దాంతో? నాకు చెప్పండి, మీకు దాంతో సంబంధం ఏంటి? ఇప్పుడు సంబంధం ఏంటంటే ఇప్పుడు ఈ జన్మ పరంపర అయితే వస్తుంది కదా మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు జన్మలో చేసినవే మనం చాలా చాలా పనులకి మనం మర్చిపోతున్నాం కదా. ఆ జన్మలు ఉన్నాయి అనే ఆలోచన వల్ల మనం ఏమిటి పొందుతున్నాం? లేజినెస్. అంటే మనకి ఏంటంటే వి వాంట్ టు కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ డెత్. అంటే ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం కాదు, ఆ, ఇప్పుడు నేను జన్మ అనేది లేదు. వాళ్ళ సిద్ధాంతం మన సిద్ధాంతం వదిలి మీరుగా చూడండి, పునర్జన్మ ఉంది లేదు వాటితో మీకు ఇప్పుడు సంబంధం ఏంటి? అవునా? నేను అనే పాయింట్ మీకు అర్థమైందా? నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు సంబంధం ఏం లేదు అనుకుంటే ఇప్పుడు నేను ఆ ముక్తి పొందుతాను. ఉంది అంటే మరి పొందుతారు, దాంతో సంబంధమే లేదు కదా. ముక్తి పొందడము పొందకపోవడం అనేది మరి ఎలా వచ్చింది అదండి, మరి? పునర్జన్మతో సంబంధం ఏముంది దానికి? ఇప్పుడు మనం ఏంటంటే నాకు మృత్యువు తర్వాత కూడా నేను జీవించి ఉంటాను అని మనిషి ఏంటంటే ఆ తను కంటిన్యూ అవ్వాలి, తను స్థిరంగా ఉండాలి అనే ఒక తపనతో ఇవన్నీ క్రియేట్ అయ్యాయి మామూలుగా. ఉందో లేదో అది వదిలేయండి. ఇప్పుడు నాకేమో ఇదే పాయింట్ నేను అడిగితే ఒకసారి, ఏమిటి లాభం ఈ పునర్జన్మ ఇవన్నిటి వల్ల మన ఆత్మని పొందడానికి? ఈ జ్ఞానం అంతా దేనికి ఉపయోగపడుతుంది? నాకు ఎప్పుడు కూడా చాలా మంది ఎన్నో జన్మల ఇది ఏమిటో పూర్వజన్మ సుకృతం అంటే ఎందుకు అనుకోరు ఈ జన్మ సుకృతం అని అని అడిగేదాన్ని. నాకు చికాకేసేది ఆ మాట ఎందుకో. మేడం, ఉమ్. ఒక చిన్న చిన్న ఇది మరి చెప్పచ్చో చెప్పదో, ఒక స్వామీజీని ఒకసారి కలిసాము. మళ్ళీ మీరు నాకు స్వామీజీని ఎన్నో తయారు ఏళ్ళు అని చేయలేదు. అన్నారనమాట. ఎన్నో వాళ్ళకండి, ఏళ్ళు అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళ పాయింట్ కాకుండా మనం ఆలోచిద్దాం అంటున్నాను. నిజమే, ఓకే, ఓకే. అన్ని మనకు ఉన్నాయి లేదు అన్నది మనకి ఎలా హెల్ప్ అవుతుంది? మన మనస్సు బండిల్స్ పెంచుకుంటున్నాం తప్ప. ఇదే ఉమ్, పాయింట్ మాకు ఒక ఏంటో అది ఏంటి కంప్యూటర్ ట్రైనింగ్ అని ఇచ్చినప్పుడు ఆ ఒక ఉమ్, కేవికే నెహ్రూ అని ఆయన జవహర్లాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అది ఉమ్, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్ అని అడిగాను. అంటే ఎప్పుడు నాకున్నది ఉమ్. ఇదే, ఏమిటి ఆ జ్ఞానం మనకి ఎలా దోహదం చేస్తుంది? ఉందన్నా లేదన్నా దాంతో మనకి సంబంధం ఏంటి? అది మామూలుగా అంటే అంటే అంత అది వయసు అన్నట్టుగా ఎలా అవుతుంది అంటే, ఏమి కాదు, నేను మాకు క్రిత అనేది జన్మ మీకు అర్థం గుర్తుంటుంది అవ్వట్లేదు. అన్నారు ఆయన అనమాట. గత బండిలంతా పెట్టుకుని మాట్లాడకండి. నేను ఓకే, అనేది బుద్ధుడు గారు మీకు అర్థమైందా? ఆ జ్ఞానం మనకి ఆత్మసాక్షాత్కారానికి ఎలా తోడ్పడుతుంది? అది నేను అదే. అడిగిన ప్రశ్న. ఓకే, ఓకే. ఎందుకు ఈ అది జ్ఞానం అంతా బుర్రలో పెట్టుకుని? అవును మేడం, అది తోడ్పడట్లేదు. అయితే చెప్పేది ఏంటంటే తోడ్పడట్లేదు అని కామా పెట్టి తోడ్పడుతుంది అనే మైండ్ లో కాదు. తోడ్పడుతోందా? నీకు బోల్డ్ జన్మలు ఉన్నాయి అయితే ఇప్పుడు నీకు ఎలా తోడ్పడుతుంది? ఇప్పుడు ఈ ఇప్పుడు జన్మలో ఏముందో అదే అదే ఉపయోగిస్తుంది ఇప్పుడు మరి. ఇప్పుడు ఇప్పుడు జన్మల వలన జరుగుతున్నది ఏంటి అని అంటే వాస్తవానికి పోస్ట్ పోన్ జరుగుతుంది. మీరు చూడండి, అంటే నేను అనేది మీరు అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సచ్ నాలెడ్జ్ అంటాను. ఎస్, నన్ను ఇప్పుడు ఎన్నో జన్మల సుకృతం, ఎందుకు అనుకోరు ఈ జన్మ సుకృతం అని అడిగేదాన్ని. అంటే ఎలా మాట్లాడేదాన్ని అంటే ఒక వ్యక్తి 1500 అనుభవాల్లో ఏమీ తెలుసుకోలేదు. ఒక వ్యక్తి 2 అనుభవాల్లోంచి పాఠం నేర్చుకున్నాడు, ఆయన ఏజ్ ఎక్కువైన వాడు అనేదాన్ని. అర్థమైందా? అనుభవాల్లోంచి పాఠం నేర్చుకోవడానికి ఒక జన్మలో చాలా నేర్చుకోవచ్చు, ఎన్ని జన్మలు ఎత్తినా నేర్చుకోకపోవచ్చు. అవి కాదు ఇక్కడ నేను అనేది. ఈ పాయింట్ అంటే ఈ ఈ జన్మ జ్ఞానం మనకి ఎక్కడ ఉపయోగపడుతోంది? ఎందుకు ఆ విషయంలో మనకి ఆర్గ్యుమెంట్?
అంటే ఇప్పుడు తరించడానికి ఉపయోగపడని ఈ జన్మ జ్ఞానం ఎందుకు అనేది అది 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 దానికోసం బోల్డ్ అంతా చెప్పారు. అప్పుడు నేను హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్ అని అడిగితే ఆయనకి అర్థం అంటే కొంచెం ఇదేంటి పునర్జన్మ ఇవన్నీ అంటారే మేడం గారు ఇలా ఖండిస్తున్నారు అనుకుంటూ మొదట ఒక్కతను మాత్రం అన్నారు. ఆమె మాటల్లో ఒక తపన ఉందండి. అంటే జెన్యున్ గా నేను అడుగుతున్నాను, హౌ ఈస్ దిస్ నాలెడ్జ్ యూస్ఫుల్ అని. ఎప్పుడు నేను అదే అంటాను. ఏమి ఉంది అయితే ఆ జ్ఞానం మనకి ఎలా ఉపయోగపడుతుందండి? ఇప్పుడు నేను చేయాల్సిన పనికి ఆ పునర్జన్మ జ్ఞానం నాకెందుకు? వచ్చే జన్మ నేను పుడతానన్న జ్ఞానం నాకెందుకు? ఇప్పుడు నేను ఈ క్షణం నా చేతుల్లో ఉన్న ఈ ప్రయత్నానికి ఆ పనికిరాని జ్ఞానం కదా అదంతా. అది 100% పనికిరాని జ్ఞానమే. ఎందుకు ఎందుకు అంటే ఎందుకు అది నాకు మనకు చెప్పకండి అది నాకు తెలుసు. కథలు కమామిషులకి వద్దు. ప్రెసెంట్ గా ఎందుకు ఆలోచించి మనం ప్రెసెంట్ మన చేతుల్లో ఉన్న ప్రెసెంట్ ని ఉపయోగించవచ్చు కదా. ఈ ఈ బండిల మెమొరీస్ అన్నిటితోటి మనం ఆ ప్రెసెంట్ అడ్డుతోంది కదా. అంటే మనిషి చనిపోతే అంతం అవ్వడానికి ఇష్టం అవ్వరు. ఆ అంతం అవ్వడం అంటే ఏంటంటే భౌతిక శరీరం అంతం కాదు. ప్రతి క్షణం చనిపోవాలంటారు. ఏ క్షణం పాస్ట్ అంతా వదిలేయండి. ఇంకా పునర్జన్మ ఇవన్నీ ఎందుకు? పాస్ట్ వదిలేస్తూ ఉన్నప్పుడు వదిలేస్తేనే గానీ మనం అసలైన ఆత్మస్థితిని పొందలేం. ఇంకా ఈ హిస్టరీ ఆ హిస్టరీ ఇవన్నీ అలా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇవి బుర్రలో పెట్టుకుని బర్డెన్ అయిపోవడం తప్ప యాక్చువల్ గా ఈ జ్ఞానం ఎక్కడో జ్ఞానం వదిలేయాలని చెప్తూ ఉంటే ఎన్నో జ్ఞానాలు బుర్రమే పెట్టుకుంటున్నాం. అవునా? అంటే మనిషికి డెత్ తర్వాత కంటిన్యూ అవుతాను అన్న ఒక భావన అవసరం. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, ఫాస్ట్ ను వదిలేసి ప్రజెంట్ లో నిలబడాలా అంటే ఇంకా ఎక్కడికక్కడ ఖాతాలన్నీ క్లోజ్ చేసి ఆ, అంటే ఎక్కడి ఖాతాలు అక్కడ క్లోజ్ చేసి ఫ్రెష్ గా నిలబడడం. అంటే ఈ రోజు నిలబడడం ఈ అంతే. క్షణానికి ఇంకా రేపు ఉమ్, ఈ క్షణానికి ఈ క్షణం నిలబడడం అంటే ఇంకా ఈ ఈ దాని వల్ల ఏది అలా చేయడం వల్ల మీరు ఆత్మస్థితికైనా వెళ్తారు. ఈ బండిల జ్ఞానం అంతా బుర్ర మీద పెట్టుకుని ఎందుకుట? అదైతే 100% కరెక్ట్ మేడం. ఉందా లేదా దానికోసం ఇంకోటి వాదనలు, ఉమ్, దానివల్ల వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు. ఎందుకు వచ్చినవి మనకి? ఆ జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడింది మీకు మీరుగా చూడండి అంటున్నాను. అది రావాలి మనకి. వాళ్ళు వీళ్ళు చెప్పిన దాని మీద ఆధారపడడం కాదు, మనకి మనంగా చూడడం రావాలి. ఇంకొకటి దాని వలన తీరని యాతన వస్తుంది మేడం. అంటే తీరని వేదన, యాతన, బరువు ఇవన్నీ కాదు, వస్తున్నాయి. ఇగో ఈ ఆ, ఒక వాళ్ళ వాళ్ళు కాదన్నారు వీళ్ళు అవునన్నారు అంటూ ఇవే మన బుర్రలో ఉంటాయి. మనకి ఇంక ఏమీ ఉండవు. ఈ అనవసర జ్ఞానం అంతా దేనికిట? అసలు జ్ఞానమే బంధిస్తుందని చెప్తున్నారే. రెండోది, తాను అంతం అయిపోతానన్నది మనిషికి నచ్చదు. కానీ అంతం అవుతేనే కదా కొత్తది వస్తుంది. నేను అంటే నిన్నటిదన్నీ వదిలేస్తేనే కొత్తది మొదలవుతుంది. అన్ని పట్టుకుని వేలాడితే కొత్తది ఎక్కడ వస్తుందండి? అవునా? రాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఆ, క్షణ క్షణం మరణించడము అంటే ఆ మరణము అంటే ఏముంది? గతం గతాన్ని వదిలేయడమే మరణం అంటే. ఇంకంటే అంతకంటే ఏం లేదు. మరణించడము అని అంటే అంతేనండి. ఏదైతే మరణించడం అంటే బండిల్ ఉందో దేహం, భౌతిక దేహం మరణిస్తే ఏంటి, బతికుంటే నేను అక్కడ ఆ, మరణించాల్సింది ఈ గత జ్ఞానాలన్నీను. ఆ గతంలో నిన్నటి ఆ, నుంచి అదే అంటే దేహానికి మనం దేహానికి అన్వయించుకోకూడదు. మరణించడం అంటే ఈ గత జ్ఞానాన్ని వదులుకోవడమే మరణించడం అంటే. అంతే కదా మేడం? అదే కదా. అంటే చూడండి, పోనీ ఆ గతం అంటే గుర్తున్నా అసలు ప్రతి క్షణం ఆనందంగా జీవించలేం. ఆ గతంలోనే జీవించి దుఃఖమయం చేసుకుంటున్నాం. ఆ పాయింట్ అందరికీ అర్థం దాని అవుతుంది. వలన అవును మేడం. దాని వలన ఏమీ సాధించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆ, గతం వలన ఏమవుతుందంటే దాన్ని మనకి తవ్వుకోవడము. గురుజీ గారు చిన్నప్పటి నుంచి అలా ఉమ్, వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు ఇది ఉంది అది ఉంది ఇలాంటి వాదనలతో మనం మనసు ఫీడింగ్ ఇచ్చేసుకుని తృప్తి పడిపోతున్నాం. కానీ వాట్ ఫర్ ఆల్ దీస్ అనేది కూడా చూడండి. ఆవేళ నేను అడిగిన క్వశ్చన్ చాలా మందికి అర్థం కాలే. హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్ అని అడిగాను. అని ఈ ఈ ఈ రోజు చెప్పారు మేడం. అది అది అంటే అంటే ఇప్పటికి కూడా జీర్ణించుకోలేని విషయము. కానీ
ఆ, అంటే గట్టిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది గట్టిగా ఆలోచించాల్సిన విషయం. గట్టిగా అని కాదు, అసలు ఏ- ఏ- ఉపయోగమా? ఆ జ్ఞానం అంతా నెత్తిమి పెట్టుకుంటే నాకు ఆత్మతత్వానికి అది ఉమ్, ఉపయోగపడుతుందా? ఏమీ లేదు మేడం, ఏమీ లేదు. మరి ఏమి దానికోసం ఉపయోగం వాదించుతూ కూర్చుంటాం. ఉందండి, లేదండి, ఉన్నదని ఇలా చెప్తారండి, లేదు. ఎందుకది నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఎన్ని జన్మ, గత జన్మ ఏదో జ్ఞానం అని ఇలా చెప్తూ ఉంటే ఎందుకు అలా అంటారు, ఈ జన్మ జ్ఞానం అని ఎందుకు అని అడిగేదాన్ని అందరినీ. అంటే ఆ గత జన్మ ఎందుకు, ఈ జన్మలోనే మన అనుభవాల నుంచి మనం నేర్చుకోలేమా? ఆ తపన సీరియస్ గా ఉంటే అక్కడ ఎందుకు చెప్తారు తెలుసా? వాళ్ళు చేయలేని పని ఇంకోరు చేస్తే గత జన్మని తోస్తారు. ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు మొదట చెప్పినప్పుడు నాకు చాలా చాలా గందరగోళంలోకి వెళ్ళిపోయాను మేడం. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు ఆ, ఈ ఈ జన్మల గురించి ఎందుకు ఆలోచించాలి, ఇది ఇది అని అన్నప్పుడు, అంటే నాకు బౌద్ధంలో జన్మలు ఉండవు అని చెప్తారు. మన దగ్గర జన్మలు ఉంటాయి అని అంటే ఇవన్నీ మళ్ళీ ఎక్కడికో ఉమ్, ఎక్కడికో పోతుంది కదా అసలు. మనం అంటే బుద్ధంలో ఏంటి చెప్పింది మనం రైట్ నాన్న, మన ఇదే. ఆ ఆ కంటిన్యూటీ ఆఫ్ థాట్ అనే దాన్ని కట్ చేసుకోవడం బెటరు. కంటిన్యూ అవుతాం అంటే అంటే మనకి మీరు ఎప్పుడు, మీరు అంటే ఎప్పుడు ఫస్ట్ మనం చెప్పినప్పుడు గతంలోనే చాలా జీవిస్తాం. మనకి ముక్తి ఇంకా రాదు. ఎప్పుడు అవును. కంటిన్యూ అవుతాను, మళ్ళీ ఈ అనుభవాలు, ఈ రుచులు, ఈ నా వాళ్ళు వీటితోటి జీవిస్తాను, ఇదేనా? ఆత్మతత్వం ముఖ్యం కాదని కదా అర్థం ఇక్కడ. ఈ స్టోరీలన్నీ, అంటే హిస్టరీలన్నీ ఇగో ఈ సీరియల్ తర్వాత ఆ సీరియల్ చూస్తాను అన్నట్టు మన లైఫ్ అయిపోయింది. అంటే ఇప్పుడే జరిగింది మేడం. అదే మీరు అంటున్నప్పుడే నాకు నాకు అసలు మళ్ళీ పూర్తి గందరగోళంలోకి వెళ్ళిపోయాను. అంటే మీరు మీరు పట్టి చెప్పడం వల్ల దీని నిజతత్వం ఏందనేది తెలుసుకోవాల్సి తెలుసుకునే పరిస్థితి ఏర్పడింది. అది కాదు, అంటే ఎందుకే ఆ, నువ్వే కాదు, ఎంతో మంది. ఎందుకంటే మనం ఆ గత హిస్టరీలో జీవిస్తుంది, మనసులో రేంజ్ లో అదే బతుకుతున్నాం, అదే మన బతుకు అయిపోయింది. అలా వాళ్ళు చెప్పిన ఉమ్, విషయాలు, వీళ్ళు చెప్పిన విషయాలు, ఈ కథలు ఆ కథలు ఇవే బుర్ర నిండా ఉంటాయి. మనకి మనంగా సృజనాత్మకత లేకుండా చచ్చుబతు బతుకుతున్నాం. వీళ్ళ ఐడియాలు, వాళ్ళ ఐడియాలు, ఇవే మన మనసు, మనకు వచ్చిన జ్ఞానం. నీకంటూ నీకు ఈ ఈ ఆలోచన ఎడవలేదు అని అడిగారు ముట్నూరు కృష్ణారావు గారు. ఎప్పుడు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలే గాని నీకంటూ నీకు ఆలోచన ఎడవలేదు అన్నారు. అంటే నేను చచ్చి బతకాలి, వీళ్ళ అప్పు తెచ్చుకున్న మాటలే మాట్లాడుతూ బతకాలా? చూడండి ఆ మాట, లో వెలుగులు అనే పుస్తకంలో ముట్నూరు కృష్ణారావు గారికి స్వామీజీ ఇచ్చారు ఆ పుస్తకం నాకు. అందులో ఎంత రివల్యూషనరీ, నిజంగా సత్యం అది. గాంధీ గారు చెప్పారు, వివేకానంద చెప్పారు, నీకంటూ నీకు ఆలోచన. వివేకానందుడు మనలాంటి వాడే. ఆత్మ జాగరూకం చేసుకుంటే మనకి లేదా? నీకు అంటే అర్థమైందా ఇప్పుడు చెప్పేది? అర్థమైంది మేడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం మనం ఈ ఆధ్యాత్మిక విషయంలోనే ఇది కాదు, వాస్తవానికి లౌకిక విషయంలో కూడా మనం ఎప్పుడు ఆ, వాడిదన్నాడు వీడిదన్నాడు, వాడి గురించి వీడి గురించి అంటే వాడన్నది నేను ఈ చచ్చి మాటలు. ఉన్నాను. నేను ఎప్పుడు వాళ్ళవి ఆ, వీళ్ళతోటే బతుకుతాను. నాకు నా ఒరిజినాలిటీ చచ్చి ఉంటుందన్నమాట. అంతే కదండి అర్థం. అదే మేడం. అంటే ఇప్పుడు రెండు అది కాదు, పార్శ్వాలు ఒకసారి చూడాలి మేడం. వినండి. ఓకే. ఒక బుద్ధుడు, ఒక ఉమ్, వివేకానంద మనలాంటి వాళ్ళేగా. మనం ఎందుకు ఇలా ఆ, చచ్చి అవును మేడం. బతకాలి, బారోడ్ ఐడియాస్ మీద బతకాలి? ఉమ్, వాళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఆలోచనలు, మనకంటూ మనం అదే చెప్పారు. గాంధీ గారి ఫోటో పెట్టేవా, ఫలానా వాళ్ళ ఫోటో పెట్టేవా? ఎప్పుడు వీళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలే కానీ నీకంటూ నీకు ఆలోచన ఎడవలేదు అని అడిగారండి. ఆయన కృష్ణా పత్రిక ఎడిటర్ గా పనిచేశారట. అవును తెలుసు మేడం, ముట్నూరు కృష్ణారావు గారు. తెలుసు మేడం. తర్వాత అతని లైఫ్ ఎప్పుడు ఎంత సృజనాత్మకంగా, ఎందుకంటే ఎన్లైటెడ్ పీపుల్ ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటారు. సృజనాత్మకంగా అతను అసలు బయట నుంచి, ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు వీధి వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉండేవారట. అంటే అంత వాళ్ళు అంత న్యూగా ఉంటారు, క్షణక్షణం న్యూ అన్నమాట. అంతేగాని ఎప్పుడు మనం బారోడ్ ఆలోచనలతోటే పునర్జన్మ ఉందా లేదా, అలా వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, నేనేమిటి చేస్తున్నా, నాకేమిటంటే నా లోపల నాది చచ్చి ఉంటుంది. వీళ్ళు వాళ్ళు చెప్పినవి నేను రాస్తాను అలా ఎంఏ లిటరేచర్ పేపర్లో. ఫలానా కవి ఇలా చెప్పాడు, ఈ కవి ఇవి చెప్పాడు, ఇదేనా? నీకు నేను అనేది అర్థం అవుతుందా?
శారద గారు అర్థమైందా? వీఆర్ లివింగ్, మనం అదే సర్వస్వంగా జీవిస్తున్నామండి. ఇతరుల ఆలోచనలే మన బుర్రలో పెట్టుకుని వాటితోటే బతుకుతాం, ఆ జ్ఞానంతో. మనకి ఏ జ్ఞానం లేనట్టు. మీకు అంటారు పాయింట్ కదా క్షణ అర్థమైందా? క్షణం అవేర్నెస్. ఆ? అదే మీరు అంటారు కదా మేడం, క్షణం క్షణం ప్రతి క్షణం అవేర్నెస్ గా ఉండడం అనేది. అలా అలా ఉండగలిగినప్పుడు ఇవన్నిటికి తావే లేదు కదా మేడం. వీళ్ళు వాళ్ళు చెప్పారు అనుకుంటూ జీవిస్తున్నాం. మనకది ఎలా అనిపించింది అనే సంగతి అక్కడ లేదు. అది లేకపోతే మా తాతలు చెప్పారు, మా ఇంట్లో సాంప్రదాయం ఇది, ఇవేనా? ఆ సాంప్రదాయం అన్న బందికానాలో ఉంటున్నాం. మనసంతా దాంతో బైండ్ అయిపోయింది. అందులోంచి బయటపడి ఆలోచించగలేకపోతున్నామే, మనం ఏది చూడలేకపోతున్నాం కదా. ఇవన్నీ బంధిస్తాయండి. ఆత్మజ్ఞానం పొందకుండా బంధించేవి ట్రెడిషన్ ఎంతో గట్టిగా బంధిస్తుంది. నీ దృష్టిలో ఏమన్నా? ఏమండి ఏమంటున్నారు బుద్ధుడు గారు? మేడం, అదే మేడం. అంటే ఫస్ట్ ఏం జరుగుతుందంటే మీరు చెప్పినప్పుడు మనసు పూర్తి వ్యతిరేకతలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మీరు చెప్తానే ఇంకా అది అసలు ఇంకా వేరే సంగతి. అది వ్యతిరేకతలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, అదేనా? అంటే దాంట్లోంచి జరుగుతోంది ఏంటి అది కదా. ముందు వెళ్ళిపోతుంది, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది, అంటే అది ఒక క్షణం వచ్చి మళ్ళీ అది వెళ్ళిపోతుంది. అంటే